పరమగీతము 4:6. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఇక్కడ సొలొమోను రాస్తున్నాడు. చూడండి, శీతాకాలం పోవాలని ఉంటుంది, ఎండాకాలం కొంతకాలం అయిన తర్వాత, ఎండాకాలం వచ్చిన తర్వాత కొంతకాలం ఏం పోవాలని ఉంటుంది, ఈ ఎండాకాలం అమ్మ ఎండలు తడిచిపోతాను, వర్షాలు వస్తే బాగుండని. వర్షాకాలం వచ్చిన కొంతకాలం ఏమని అనుకుంటుంది, వర్షాలు పోవాలని. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్లో కొండ అంటే దేనికి కొండ కానీ, లేకపోతే యెరూషలేము కానీ, ఇజ్రాయేల్ కానీ, సియోను కానీ అనే యొక్క పదాలు బైబిల్లో వచ్చినప్పుడు దేనికి సాదృశ్యము అని చెప్తున్నాను, సంఘము. అందరూ చేతుల పైకెత్తి సంఘము అనండి. సంఘం అంటే ఏంటి? ఎక్కడ 2-3 కూడుకుంటారో అదే సంఘము. ఓకే, మందిరంలో, కట్టించిన మందిరంలో కూడుకోవచ్చు, 2-3 కూడుకోవచ్చు. ఓకే, ఇంకొకటి కేవలం కూడుకోవడమే సంఘము కాదు. దేవుడు అభిషేకింపబడినటువంటి దైవజనుడు తన వర్తమానమును బోధించుటే వినడము కూడా అది ఒక సంఘం. ఒక్కొక్కసారి కొంతమంది మాకెవరు అవసరంలా, మాకు మేమే ఉంటాం, చదువుకుంటాం అంటారు. మాకు మేమే అని కరెక్టే, కానీ ఒక అభిషక్తుడు ఉండాలి. ఎందుకంటే 5 వరాలు ఉన్నాయి, మనకి 9 వరాలు ఉన్నాం. 9 వరాలతో పాటు ఇంకో 5 వరాలు ఉన్నాయి అదే అధ్యాయంలో. ఏ వరాలు తెలుసా అవి? 9 వరాలతో పాటు పౌలు ఇంకొక 5 వరాలు చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్తా: పాస్టర్స్, టీచర్స్, డీకాన్స్, ప్రాఫెట్స్ అండ్ అపోస్టల్స్. ఓకే, ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, ఇవాంజలిస్టు, పరిచర్య చేయవాడు. ఉన్నాయా లేదా ఇవన్నీ? ఎందుకు అవి ఎందుకు? ఆ ప్రవక్తల అభిషేకము, ఆ అపోస్తుల అభిషేకం, ఆ బోధించే అభిషేకం సంఘంలో ఎందుకు పెట్టాడు? సంఘాన్ని ఏం చేయాలని? ఎదిగేటట్టు చేయాలని. అంతేగాని మేము 4 ఉంటాం, మేము గుడికి వెళ్ళాం, కుదరదు. 5-5 మినిస్ట్రీ ఉండాలా లేదా? కమ్ లెట్స్ గో దర్. కరెక్టే. నువ్వు ఇంట్లో కొంతమంది అంటే ఇంట్లోనే మేము కూర్చుంటామండి, మేము ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాం, మేము గుడికి వెళ్ళాల్సిన పర్లేదు, మాలోని దేవుడు అన్నాడు, మాతో మాట్లాడతాడు. దేర్ ఆర్ డిఫరెంట్ కాలింగ్స్. ఓకే, నీతో మాట్లాడతారు కాదన్ను. 1 కొరింథీయులు 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులో కొన్ని అద్భుతాలు ఉంటాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసులందరూ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. దే విల్ బి మిరకల్స్. విశ్వాసుల సూచక్రియలు వేరు, అపోస్తుల క్రియలు వేరు. ద అపోస్టల్స్, ద సైన్స్. పౌలు అంటాడు అనమాట, నా ద్వారా ట్రూలీ ద సైన్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్ ఆర్ డన్ త్రూ మీ. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను. ఆగండి, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? సంఘములో. ప్రాఫెట్స్, ప్రీచర్స్, అపోస్టల్స్, దీస్ ఆర్ ద కాల్స్ ఆఫ్ ఎ చర్చ్. సంఘము అనండి. మరి నువ్వు మేము 4 కూర్చుంటావంటే అది గర్వము. నీవు ఒక్కొక్కసారి అభిషేకాన్ని గౌరవించాల. నీకంటే పై అభిషేకాన్ని గౌరవించకపోతే అది గర్వము. నీవు కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవు. యు విల్ నాట్ రిసీవ్ సమ్ మిరకల్స్. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని, అంటే ప్రతి సంఘములో సేవకుడికి ఏ అభిషేకం ఉండాలా? దేర్ షుడ్ బి ఎ మ్యాన్ హూ కెన్ ఆపరేట్ అండర్ ద అనాయింటింగ్ ఆఫ్ అపోస్టల్స్. ఇది దే షుడ్ బి. అందుకే అంటాడు, పునాదులు పాడైపోతే సంఘాలు ఏం చేస్తాయి? దేవుడు కడవరి దినాల్లో మళ్ళా పునాదులను పెట్టబోతున్నాడు ఆయన. అపోస్తులు మరి ప్రవక్తలు అనేది ట్రైనింగ్ ఇస్తే వస్తుందా, దేవుడు ఇస్తే వస్తుందా? గాడ్ హ్యాస్ టు గివ్ ఇట్. యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఓకే, 2 కొరింథీయులు 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు. ఆగండి, ఏం చిహ్నములంట? అపోస్తుల చిహ్నములు. చాలా స్వస్థతలు ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. అపోస్తుల అద్భుతాలు అనండి. నీ ఇంట్లో చేసుకుంటే ఏంటాడు దేవుడు. దేర్ ఆర్ డిఫరెంట్ మిరకల్ సైన్స్, బట్ దేర్ ఆర్ అపోస్టలిక్ సైన్స్. అంటే ఇవి ఎక్కడ జరుగుతాయి? ఇంట్లో జరుగుతాయా, సంఘంలో జరుగుతాయా? ఎక్కడ జరుగుతాయి? సంఘము. ఎందుకంటే అపోస్తుల పిలుపు ఎక్కడ ఉంటుంది? సంఘం. అర్థమైందా గుడికి ఎందుకు రావాలో? అంటే హాస్పిటల్లో తగ్గనివి, కొన్ని ఇంట్లో ప్రార్థన ద్వారా తగ్గనివి, కొన్ని అక్కడ తగ్గనివి సంఘములో. ఇక్కడ మాట్లాడితే అక్కడ స్వస్థపడ్డది, అక్కడ చేతిలో స్ప్రేర్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ సైన్స్ అండ్ వండర్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్. ఇంగ్లీష్లో చూడండి ఏమంటారు, ట్రూలీ ద సైన్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్స్ వేర్ wrought among you in all patience, in signs and wonders and mighty deeds. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఉరిమితో మీ మధ్య నిజముగా. అంటే దేవుడు నన్ను ఏ అభిషేకంతో వాడుకున్నాడని చెప్తున్నాడు పౌలు. అటు విశ్వాసి చేస్తే జరుగుతాయి, బోధకుడు చేస్తే జరుగుతాయి, ప్రార్థనాపరులు చేస్తే జరుగుతాయి. కానీ
పౌలుకు ఉండేటువంటి ఒక పిలుపు ఉంది, అపోస్తుల పిలుపు. దట్ విల్ డూ మోర్ ఎఫెక్ట్. కొన్ని కాడులు విరిగిపోతాయి. ఎంతమందికి మీ ఇంటి దగ్గర ప్రార్థించుకునగా పోని కాడులు గుడికొస్తే ఇరిగిపోయే చేతులు పైకెత్తండి. యు సీ దట్ నౌ ఎవ్రీబడి విల్ హ్యావ్ దిస్. కొన్ని శోధనలు, కొన్ని దయ్యాలు, కొన్ని రావు. బ్రదర్, ఒక్క వారం గుడికి రాకపోతే వారం అంతా ఇంట్లో ఉండలేను, ఆ దయ్యాలు వచ్చి మీద పడిపోతాయి. షీ సేస్ దట్. అనుకున్నా, ఐ డోంట్ నో. యు సీ దట్ when there is some power when you come and gather for this miracles. సో గుడికి రావు అన్నది అద్భుతాలు నమ్మము. గుడిలో మొదటి పునాది ఇది. అన్నీ ఉండాలి. అందరూ చెప్పండి, నేను అన్నిటిని నమ్ముతాను. యు నీడ్ టు బిలీవ్ దిస్ థింగ్స్. ఓకే, రైట్. వాక్యము లేకుండా అద్భుతాలు జరగవు. రిమెంబర్, యేసు ప్రభువారు ఆ రోగిని స్వస్థపరిచను, అది రాసావు, ఏమైంది? వాక్యం. అద్భుతం లేకపోవడం ఏంది? నాకు అర్థం కాదు రిలీజియన్కి. ఐ డోంట్ అండర్స్టాండ్. యేసు ప్రభువారు లాజరుని రేపారని రాశారు, అదేంటది? మళ్ళీ అదే వాక్యం దేని గురించి రాసింది? ఆ వాక్యం అద్భుతం గురించి. అంటే రెండిటిని వేరు చేయొచ్చా? అద్భుతమే వాక్యము, వాక్యమే అద్భుతం. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలంట పుస్తకాల్లో రాస్తే, భూలోకంలో పుస్తకాలు ఆయన ఏమన్నాడు? నేను చేసేయి, అదే వాక్యం. ప్రతి వాక్యం వినేవాడు, చదివేవాడు అద్భుతాలు చేయకుండా ఉండలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిసీవ్ ఎ వర్డ్ అండ్ నాట్ బ్రింగింగ్ అవుట్ మిరకల్స్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుడు భూమి ఆకమ్మన్నాడు, ఏం చేశాడు? అద్భుతమే కాదు అది? అద్భుతమే. ప్రకటన తీసుకెళ్ళిపోతాడు లాస్ట్లో, అదేంటది? అద్భుతం. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏంతో మొదలైంది? అద్భుతంతో ఆరంభమైంది, అద్భుతంతో ముగింపబడిపోతుంది. ఎత్తపడ్డం అంట. కొంచెం ఎగురు, కింద పడతావు. ఎగురు చూడు. సమాధులు ఉంటే చిన్న అద్భుతాలు నమ్మవు, కానీ సమాధులోంచి పైకి వెళ్ళిపోవడం నమ్ముతావా? ఈ భూమి మీద చిన్న అమలు పెద్ద అద్భుతం ఆడికెళ్ళి నమ్ముతావు నువ్వు? When you cannot believe small things, how can you believe big things? అంచెలంచెలుగా అన్నీ నమ్మాలి, అవునా కదా? అందుకే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? మీరు మంచోళ్ళే, నీతిమంతులే, కానీ పునాది పాడైపోయింది. అందుకే చదువుకోవాలి. చదువు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నువ్వు బైబిల్ చదవచ్చు, ఏది కరెక్టో ఏది రాంగో తెలుసు. యూ షుడ్ రిఫర్. పౌలు చెప్తే అందరూ చూసుకునేవారంట, కరెక్టా కాదా అని. ట్రూలీ ద సైన్స్ ఆఫ్ అన్ అపోస్టల్స్ అంటే సంఘములో మొదట ఏ కార్యాలు జరగాల? అపోస్తుల కార్యాలు. అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? సంఘానికి వస్తారు. దేవుడికి దేని ద్వారా మహిమ? సంఘము ద్వారా. యేసుకు మహిమ, యేసు ద్వారా ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. ఇది దేవుడి ప్లాన్. అందుకే ఆయన అధిక శక్తిని ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. నువ్వు కూడుకున్నప్పుడు జరుగుతాయి అన్నమాట. అందుకే పౌలు అంటాడు, రాకడకు ముందు నువ్వు ఎక్కువ ఏం చేయమంటాడు? కూడుకోవాలంటాడు. గ్యాదరింగ్, దట్ విల్ గివ్ యూ మోర్ పవర్. ఆల్రైట్. పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపురస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. చూడండి, ఏదైనా ఒక కష్టము పోవాలి, ఈ ఎండ పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ కష్టం పోవాలి అంటే ఆ పర్వతానికి వెళ్ళాలంట. పర్వతం అంటే దేంతో సమానమని చెప్పాను? కొండ. సంఘం. ఇట్స్ ఎ చర్చ్. వెన్ యూ గో టు ఎ మౌంటైన్, నీ ఒక కొండ వద్దకు వెళ్ళినప్పుడు ఆ విడుదల పొందే వరకు ఎక్కడ ఉండమంటున్నాడు? కొండ దగ్గరే ఉండమంటున్నాడు. అందరూ చెప్పండి, నేను పరిపూర్ణంగా విడిపింపబడే వరకు ఈ కొండలోనే ఉంటాను. దట్స్ ద కీ. అపోదంటాడు, ఏమైంది గుడికెళ్ళి ఏమైంది? ఏం జరుగుతుంది గుడికి? ఇంతకాలం అయిపోయింది, నాకు ఇంకా ఏం జరగలేదు. అద్భుతం. యెషయా గ్రంథం 56:6-8. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. విడుదల ఎక్కడుంటుందంట? సంఘములో. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సంఘంలో నాకు ఇంకా విడుదల రాలేదేంటి? ఎంతమంది సంఘానికి వస్తూ ఇంకా నాకేం జరగలేదు అనుకుంటున్నారు? అయినా ఎందుకు వస్తున్నారు? విశ్వాసం అనండి. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది, కానీ ఎప్పుడైతే సంఘములోనే ఉంటావో ఏమొస్తుంది నీకు? విడుదల అనండి. విడుదల. యేసు ప్రభువారు ఒక సంఘానికి వెళ్ళేవారు. చాలాసార్లు ఆ సంఘానికి వెళ్ళాడు, చాలాసార్లు అక్కడ వాక్యం చదువుతున్నాడు, చాలాసార్లు ఆ వాక్యాలు అనేకులు చదివారు. కానీ ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఈ వాక్యం చదివాడో ఏం జరిగిందో ఈసారి చూద్దాం. లూకాసు వార్త 4:16-21. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,
ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పేశారు. అనేక సార్లు ఆ వాక్యాన్ని చదివారు, అనేక సార్లు అది యేసయ్య కూడా చదివాడు. కానీ ఆ రోజు అక్కడ ఆ వాక్యం చదివిన తర్వాత చెప్తున్నాడు, ఈరోజు ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది అని. అంటే రెగ్యులర్గా వచ్చిన 5 ఏళ్ళు జరగలేదు, 4 ఏళ్ళు జరగలేదు, 10 ఏళ్ళు జరగలేదు, కానీ అయినా రెగ్యులర్గా వచ్చి ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ సంఘముతో దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఈ వాక్యము మీ జీవితంలో ఏం జరుగుతుంది? నెరవేరుతుంది. టుడే దిస్ విల్ కమ్ టు పాస్. ఇప్పుడు దాకా ఎవరైతే అనేక వాగ్దానాలు చదివాం, అనేక సార్లు మేము చేశాం, ఏమి నెరవేరలేదు అనుకున్న వారు ఈరోజు ఈ మందిరములో ఈ వాక్యము హితవత్సరము విడుదల మీకు నెరవేరును గాక. వెన్ ఐ టెల్ సంబడి, ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు, యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్, బట్ లేటర్ యూ విల్ నో. ఒకసారి ఒక సోదరికి నేను చెప్పాను, స్పిరిట్ ఆఫ్ సూసైడ్ అని. దే డిడ్ంట్ అగ్రీ. కానీ 3 నెలల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. రక్షించారు, బయటకు వచ్చింది. అప్పుడు దెన్ దే ఫ్యామిలీ టోల్డ్ మీ, టోల్డ్ దట్ దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సూసైడ్. వెన్ ఐ టెల్ యూ డోంట్ నో ఇమీడియట్లీ, ఇట్ కుడ్ బి దట్ లార్డ్ ఈస్ స్టాపింగ్ ద ఫ్యూచర్, ఇట్ కుడ్ బి ద లార్డ్ ఈస్ ట్రబ్లింగ్. ఈరోజు అనేక సార్లు మీరు చదివారు వాక్యం, కానీ స్వస్థత విడుదల నీకు కావాల్సింది ఈ సంవత్సరం నీకు జరుగును గాక. ఒక్కొక్కసారి దేవుడు వాక్యము ఎన్నిసార్లు? 2 సార్లు చెప్తాడు, ఒక్కొక్కసారి 3 సార్లు, ఒక్కొక్కసారి 4 సార్లు. ఎందుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్తాడో తెలుసా? 2వ సారి చెప్తే దాని అర్థం ఏంటో తెలుసా? నిశ్చయముగా. ఫరోకి ఎద్దులు సన్నగా అయిపోవడము, బాగుపడడం అనే దర్శనం ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. అప్పుడు యోసేపు అంటాడు, ఇదిగో రాజా, ఈ దర్శనము నీకు 2 సార్లు వచ్చింది కనుక దర్శనము నిశ్చయం. ఈసారి అనేకుల జీవితంలో ఇంకా ఎవరిలో నెరవేరలేదో నిశ్చయముగా నెరవేరును గాక. ఎందుకు? బైబిల్లో చూడండి, మత్తయిలో ఉండేదే మార్కులో ఉంటుందా? మార్కులో ఉండేదే లూకాలో ఉందా? లూకాలో ఉండేదే యోహాన్లో ఉందా? ఎందుకుంది అంటే యేసు చేసు కార్యములు, ఆయన శిలువ నిజము. అందరూ చెప్పండి, అవి నిశ్చయముగా జరుగును గాక. ఎప్పుడైనా మీకు అనుకున్నారా మత్తయిలో ఉంది కదా? 4 అంశములు, 4 అధ్యాయాల్లో ఉన్నట్టు ఎవరైనా చూసారు ఎప్పుడైనా? యు సీ దిస్. వై? ఎందుకు ఇన్నిసార్లు నిశ్చయముగా అనండి? టు షో ద షూరిటీ ఆఫ్ ద స్క్రిప్చర్. ఎప్పుడైనా ఒకే వాగ్దానం 2 సార్లు వచ్చిందా? నువ్వు అనుకుంటావు, అబ్బా ఇది పోయిన వారం వచ్చిందా, వద్దు ఇంకోటి కావాలి, ఇంకోటి తీసుకో. 3 సార్లు వచ్చిందా? నా అంటే ఏంటి? నిశ్చయముగా దీన్ని నెరవేరుస్తాను అని అర్థము. ఒక వాక్యాన్ని టైం లేక ఆ వాక్యాన్ని మళ్ళా చెప్పడం వేరు, తెలిసి మళ్ళా చెప్పడం వేరు. యేసుప్రభు వారు తన కుమారుడితో ఒకసారి ఏమన్నారు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు. మళ్ళా సెకండ్ టైం ఎందుకు వచ్చింది? మళ్ళా సెకండ్ టైం వచ్చింది ఆ మాట. అది యేసుప్రభు వారికి వచ్చిందా, ప్రజల కోసం వచ్చిందా? ప్రజల కోసము. యేసుప్రభు వారికి తెలీదా? తెలుసు. 2 సార్లు ఎందుకు వచ్చింది? ప్రజలు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రజల్లో డౌట్ ఉంది, ఈయన నిజంగా దేవుని కుమారుడేనా, ఈయన నిజంగా రాబో ప్రవక్తేనా అని డౌట్ ఉంది. అంటే నిశ్చయం అనడానికి ఎన్నిసార్లు వచ్చింది స్వరము? 2 సార్లు. కుమారుడు తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుంచో తెలుసు. కుమారుడు చిన్నప్పుడే తెలుసు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అని. ఎవ్రీ టైమ్ గాడ్ రిపీట్స్ ఇట్, దట్స్ షూరిటీ. హితవత్సరము ఎన్నో వాగ్దానము? 5వ వాగ్దానము హితవత్సరం. ఇది దేవుడు మీకు మళ్ళా ఇప్పుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరము ఏ బంధకాలైతే విరగలేదో అవి నీ జీవితంలో విరుగును గాక. 2వది, చాలాసార్లు ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినప్పుడు, నేనేదో పొరపాటు చేశా అందుకే ఈ బాధ వచ్చింది, చేసుకున్న వారికి చేసుకున్నంత భరించి ఎప్పుడైనా నువ్వు కృంగిపోయావా? ఎంతమంది అలా కృంగిపోయారు? అలాగా ఇది సహజం. నేనే తప్పు చేశా అందుకే నాకే రోగం వచ్చింది, ఈ తప్పు చేశా అందుకే మా ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగింది, ఈ తప్పు చేశా అందుకే ఎలాగైంది. ఓకే, యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. అయినా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా కొంతమంది ప్రార్థనలు చేయరు. ఎందుకంటే నేను చేశాను, నాకు ఇది జరిగింది కాబట్టి నేను దాన్ని ఏం చేయాలా? అనుభవించాలనండి. కానీ కొంతమంది దైవజనులు ఏం ప్రార్థించారో చూద్దాం. కీర్తనలు 143 మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచ. దావీదు ఒక పొరపాటు చేశాడు, దావీదు మీదకి ఏమొచ్చింది? తీర్పు అనండి, జడ్జ్మెంట్. అయితే దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? ఎంటర్ నాట్ ఇన్ టు జడ్జ్మెంట్ విత్ దై సర్వెంట్. నీవు నన్ను తీర్పు, నేను పొరపాటు చేశా అయినా
నన్ను తీర్పు తీర్చక. మనం ఏమనుకుంటాం? దేవునితో లోతుగా లేకపోతే ఏమనుకుంటాం? నేను ఈ పొరపాటు చేశాను, అందుకే నాకు ఈ తీర్పు తీర్చబడ్డది. కానీ దావీదుకి దేవునితో లోతైన సంబంధం ఉంది, లోతైన సంబంధం అనండి. అందుకని ఏమంటున్నాడో తెలుసా? నీవు నీ సేవకునితో వాద్యము ఆడకము. సజీవుల్లో ఒకటి నీ సన్నిధి నీతిమంతుడిగా నుంచోలేడు. నేను తప్పు చేస్తే నువ్వు నన్ను ఎందుకు విమర్శిస్తావు? నేను నీ సేవకుడిని, నన్ను క్షమించు, నాతో తీర్పు తీర్చక. అందులో లోతైన సహవాసం అనండి. అదే నీకు లోతైన సహవాసం లేదనుకోండి, నేను చేసుకున్న దానికి ఇంతే అనుకుని అనుభవిస్తావు నువ్వు. ఈ రోజు మీరందరూ దేవుని కృపను వాడుకొని విడుదల పొందును గాక. గిల్ట్ అండ్ కండమేషన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ లెవెల్. 16 నుంచి చదువుదాం 20 వరకు. లోతైన సహవాసం అనండి. మొదటిదేమో హితవత్సరము, రెండోసారి చెప్పాడు అంటే అర్థం ఏంటి? అది నిశ్చయం. ఎవరికైనా 2 సార్లు వచ్చిందా వాగ్దానం? ఏదైనా ఒక వాగ్దానం 2 సార్లు వచ్చింది? ఎంతమందికి వచ్చింది ఒకే వాగ్దానం 2 సార్లు? ఎంతమంది నాకు వద్దు ఇంకోటి వస్తే బాగుండు అనుకున్నారు? అందరూ అనుకుని ఉంటారు, ఇది వచ్చింది కదా, నెరవేరలేదు కదా, ఇంకోటి వస్తే బాగుండు. లేదు, రెండోసారి వచ్చిందంటే అది నిశ్చయముగా జరుగుతుంది అర్థం. అప్పుడప్పుడు నువ్వు బైబిల్ మళ్ళీ చదివితే, రెండోసారి దేవుడు మాట్లాడితే అది మళ్ళీ నీ జీవితంలో జరుగుతుంది. ఓకే, రైట్. 66వ కీర్తనకి వెళ్దాం ఒకసారి. 16 నుంచి చదువుదాం 20 వరకు. లోతైన సహవాసం అనండి. దేవుని యందు భయభక్తులు గల వారిలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఈ వచనం ఒక్కటి తీసుకున్నారు అనుకోండి, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. మామూలుగా ఏంటి, మనం హృదయంలో పాపము లక్ష్యము చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? వినడు. యాక్చువల్గా ఇది పరిస్థితి. ఒకవేళ నీ హృదయంలో పాపము లక్ష్యము చేస్తే నీవు వినవు. కానీ దావీదు ఒక చోట పొరపాటు చేసి పాపము లక్ష్యము చేశాడు కాబట్టి అసలు దావీదు ప్రార్థన ఇప్పుడు వినాలా వినకూడదా? నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగా. అదే లోతు లేనివాడైతే ఏం చేస్తాడు? నేను పాపం లక్ష్యం చేశాను గనక దేవుడు నా ప్రార్థన వినడు అని అంటాడు. అయితే దావీదేమంటాడు? నా ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడంట. దేవుడు నా ప్రార్థన త్రోసి వేయలేదు. ఎందుకు త్రోసి వేయలేదు? సాధారణంగా నువ్వు హృదయంలో పాపం లక్ష్యం చేశావు కాబట్టి నేనేం చేసేయాలా? తోసేసేయాలా. కానీ ఏం చేశాడంట? త్రోసి వేయలేదంట. నా యొద్ద నుండి కృపను, యాక్చువల్గా కృప తొలగించేయాలి. ఎందుకు? దావీదు హృదయంలో ఏం లక్ష్యం చేశాడు? పాపము. అయితే దావీదు ఏమంటున్నాడు? నా ప్రార్థన తోసివేయలేదు, నా కృపను తొలగింపలేదు. అనేకులు మీరు పొరపాటు చేసి ఇబ్బంది చేసి మళ్ళా దేవుని అడగాలంటే సిగ్గేస్తుంది, భయం వేస్తుంది. ఎన్నిసార్లు గమనిస్తాడు? నేను ఇది చేశాను కదా, ఇక నేను అడగను, ఇది అనుభవించాల్సిందే. కానీ ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నిన్ను సంకటము నుండి తప్పిస్తాడు. మరలా నిన్ను క్షమిస్తున్నాడో, మరలా నిన్ను విడిపిస్తున్నాడో. అందులో లోతైన సంబంధం అనండి. ఎంతమందికి అర్థమైంది ఇది? చూసారా, అనేకులు ఈ ప్రార్థన చేయలేరు లోతుగా తెలియకపోతే. ఎన్నిసార్లు చేస్తాడు ఆయన ఈ దేవుడు? దావీదు అంటాడు, హృదయంలో పాపం లక్ష్య పెడితే ప్రార్థన ఆలకించాలా? ఆలకించకూడదు. దేవుడికి తెలుసు ఈ వ్యక్తి మళ్ళా పశ్చాత్తాపడి ఈసారి మళ్ళా చేయకుండా బలంగా ముందుకెళ్ళిపోతాడు కనుక నేను ఇతన్ని మరలా క్షమిస్తాను. ఈ అనుభవం లేక చాలామంది గుడికి రారు. అమ్మో నేను ఈ తప్పులు చేశాను, ఇవన్నీ పోయాకే నేను బడికి రావాలి. చూడండి, ఈ గుడి అనేది ఒక హాస్పిటల్. ఇందులో మనందరం పేషెంట్లే, నాతో సహా. అందరూ చెప్పండి, మనందరం పేషెంట్లే అని. అందరూ అంటారు, ప్రభు ఇగో ఈయన గుడికి రానివ్వకూడదు, ఈ గుడికి రానివ్వకూడదు అంటారు. ఎందుకు రానివ్వకూడదు? హాస్పిటల్లో వైద్యులు, రోగులు ఉంటారా? మంచి ఆరోగ్యమైన వాళ్ళు ఉంటారా? ఈ గుడి అందరినీ బాగు చేసే హాస్పిటల్ కంటే ఘోరమైంది, అంతకంటే ఘోరమైన ఉంటారు. ఒకసారి పౌలు కూడా అంటాడు, నేను పిల్లవాడివనే ఉన్నాను, పిల్ల చేష్టలు చేశాను, అయినా మీరు నన్ను అంగీకరించారు. అయినప్పటికీ నేను అప్పుడు బోధకుండే, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు కూడా నేను బోధకుండే. వెన్ సంబడి మెస్సెస్ అప్, డోంట్. నేను చెప్పాను కదా, శోధనల్లో ఎవరైనా పడిపోతే వాళ్ళని ఎలా లేవనెత్తాలంట? సాత్వికమైన మనసుతో. ఇతను రాంగ్ అంటే ఏమవుతావు? నువ్వు కూడా శోధింప. యోబు గ్రంథం 14:3 అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకే నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. Doth thou open thy eyes upon such a one and bringeth me into judgment with me? నా మీద ఎందుకు తీర్పు తీరుస్తావు నువ్వు అంటున్నాడు. అతను తప్పు చేశాడు కానీ తీర్పుకు అర్హుడు. జోబు ఏమంటున్నాడు? నన్ను తీర్పు తీర్చక. నేను చేశాను, కోర్టులో అడ్వకేట్ ఏమంటాడు, నీ చేసావు కాబట్టి నీకు 6 నెలల శిక్ష, పాడు వెళ్ళిపో అంటాడు. ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? నాకు ఈ దేవుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు కాబట్టి నన్ను తీర్పుకు తీర్చక అని అడుగుతున్నాడు. అంటే దేవుడికి ఆ అడ్వకేట్ తెలుసా తెలీదా? తెలుసు.
అందరూ లోతైన సహవాసం అనండి. ఎవరైనా అడ్వకేట్ కానీ యువరనర్ కానీ తీర్పు తీర్చితే మారుస్తారా? ఏమంటారు? మై లార్డ్ ఎస్ అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మై లార్డ్ ఎస్ కరెక్టే, కానీ నన్ను తీర్పు తీర్చక మార్చేసేయి అని యోబు, దావీదు మార్చుకున్నారు. నువ్వు కూడా నీ మీద ఉండే కఠినమైన పరిస్థితిని ఈరోజు మార్చుకొనుగాక. చేంజ్ ద వే యు ఆర్ సఫరింగ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో వారి పరిస్థితిని మార్చండి. అనేకులు మేము పాపాలు చేశాం, మేము ఈ చేశాం, మా పరిస్థితులు మారట్లేదు అయ్యా అనుకుంటున్నారు, కానీ దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో అనేక సార్లు సంఘానికి వచ్చావు, అనేక సంవత్సరాలు వచ్చావు, ఏం జరగలేదు అనుకుంటున్నావా? దేవుడు హితవత్సరం ప్రకటిస్తున్నాడు, ఈరోజు నీకు విడుదల. టుడే ఈజ్ యువర్ రిడెంప్షన్ డే. గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ ఫ్రీ. మీ దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో లోతైన సహవాసం ఇచ్చి ఆ తప్పులు చేసిన ఈ అనేకులకు తీర్పు తీర్చాడేమో, నీ విషయంలో నిన్ను బయటకు తీసుకొచ్చి ఆస్వాదించబోతున్నాడు. గొప్ప అద్భుతాలు ఈ రోజు నుంచి నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబము జీవితంలో జరిగించమని నా జడ దేశంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.